కావాలని మధు గారు వచ్చి ఆమెని కావాలని తప్పించినంత సేపట్లో మంగిలి ఆ కుంభకోణాలు ఉంటే ఎవరు చెప్పినా ఎవరు తప్పించినా ఆ తప్పన్నది ఒప్పు కాదు. మంగిలి ఖచ్చితంగా అందులో ఉంటే ఆమెను బయటికి లాగాలి. అసలు ఫస్ట్ అయ్యి ప్రజలు ఏం చేయాలి? ఆడ కుంభకోణం జరిగినప్పుడు మంగిలిని నేను మొన్న అదే చెప్పిన, మంగిలినే వాళ్ళ తమ్ముడినే కూర్చోబెట్టి డబ్బులు కానీ మీటింగ్ కానీ ఒకసారి ప్రజలు కూర్చొని మాట్లాడుకోవాలి కదా. లక్షలు కట్టినప్పుడు ఎవరిని చూసి కట్టినారు? మంగిలిని చూసి కట్టినంటే మంగిలి ఎక్కడ పాటలు పాడుకుంటుంటే ఆ పార్టీని కట్టారా వీళ్ళు? అది కాదు కదా. ఆడ కూర్చొని మంగిలి ఉన్నదా లేదా, మీరు ఎంత తెలివి తక్కువ ఇయ్యాలి. రేపు ఎవరు అందరు చదువుకున్న వాళ్ళే, అంత తెలివి కల్లోలే కదా. మంగిలి కట్టమనగానే మంగిలి వచ్చి వాళ్ళతోటి ఏమైనా మాట్లాడిందా? ఆ ప్రజలతోటి మాట్లాడిందా? ఒకవేళ ప్రజలైన మంగిలి ఎక్కడుందో పోయి మంగిలే డబ్బు కట్టించుకుంటే మంగిలిని పోయి ప్రజలందరి మీద పడి కొట్టచ్చు, లాగొచ్చు, వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి కూడా లాగొచ్చు. మంగిలే అన్న గురువా? తప్పు చేస్తే ఆమె శిక్ష పడాల్సిందే. వాళ్ళ తమ్ముడు కానీ ఎవరు కానీ మధు బయటకు వచ్చి చెప్పిండు, మేము చూస్తూనే ఉన్నాం. అసలు ప్రజలు కట్టిన వాళ్ళు పక్కకు పోయి అసలు లాయరే కదా ముందుకొచ్చింది. లాయరు ఆ మధును వదిలిపెట్టిండు, ఇంకెవరో 2-3 వదిలిపెట్టిండు, మంగిలేనే పాట పాడుతాడు. మరి మంగిలిని ఒక్కదాని పేరు ఎందుకు తీస్తాడు లాయర్ గారు కూడా? అది కరెక్ట్ కాదు కదా. దోషులు ఎవరో పట్టుకోమను, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు మంగిలి ఇది దొంగ అని చెప్పవాను. ఆమె దేనికైనా సిద్ధం అంటుంది, కానీ నేను జైలుకైనా పోతా అంటాను. ఆ ఊరి లమ్మడోళ్ళు, ఆ ఊరి పెద్ద మనుషులు కూడా అన్నారు కదా, మంగిలి మీద కనుక ఇది తేలకుంటే మీ సంగతి చెప్తా అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఆమె కూడా ఫ్యామిలీ పెళ్ళి కానీ చెల్లె ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు కదా. మరి మంగిలి మాకే 2-3 కట్టలు పంపించరని కామెంట్లు అవి పెడతారు. కట్టలు పంపిస్తే మేము ఉంచుకొని ఆమె మీద చెప్తాను, ఉన్నది చెప్తాం. పంచాయతీకి ఇప్పుడు ఎవరన్నా పెద్ద మనుషుల్ని పంచాయతీకి పిలుస్తారు, ఉన్నది చెప్తారా అబద్ధాలు చెప్తారా? ఉన్నది ఎవరైనా మాట్లాడుతున్నాం మేము. మంగిలి బయట నిర్దోషగా బయటకు వస్తుంది, అది అందరు చూస్తారు. కేసు ఒకవేళ వాళ్ళ తమ్ముడు ఉండో నిజాలు తెలుసుకున్నాక పెట్టొచ్చు అనుకున్నదేమో, మనకెట్టా తెలుసు? కేసు పెట్టొచ్చు. ఒకవేళ వాళ్ళ తమ్ముడి పేరు నా పేరు ఎందుకు ఆడుకుంటున్నామని పెట్టొచ్చు, రూల్స్ ఉంది. అయినా లాయర్ ఎందుకు అడగాలి? ఈ ప్రజలు ఈమె మీద పడాలి కదా, ఇంటి మీద పడాలి కదా. కాలుకు అడ్డం తిరిగానే అద్దాలు వలగొట్టి తుక్కడా చేయాలి కదా. మరి అలా ఎందుకు చేయాలి? ఈ ప్రజలు కూడా చెయ్యాలి. ఎందుకంటే ప్రజల పేదవాళ్ళ సొమ్ము అది. వాళ్ళు పైసా కూడబెట్టి ఒక ఆమె బొట్టు పెట్టుకొని వచ్చింది కదా. మంగిలి పేరు చెప్తా కట్టినాం, కానీ మంగిలి ఎవరో కూడా మాకు తెలియదు అని పబ్లిక్ చెప్తానే ఉంటారు కదా. 2 లేడీస్ ఇంకొక అమ్మాయిని అడిగింది, మంగిలి తెలుసు అంటే మాకు తెలియదు, అక్కడ ఆయన పేరు ఏదో ఉన్నదిలే, ఆయన పేరు వల్ల ఆయన కొన్ని ఏళ్ళ బట్టి తెలుసు, ఆయనను చూసి కట్టినమని చెప్పిండ్రు. మరి ఇప్పుడేంది యూట్యూబ్లో అన్నిట్లో వెళ్తూనే ఉంది, చూస్తూనే ఉండరు. ఒకళ్ళ మీద వేసేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి. ఆలోచించి దొంగ లంగానే చూసి చేస్తే బాగుంటుంది. వీళ్ళదే తప్పంటావు? వీళ్ళ తప్ప ఒప్ప అని మనం ఏమన్నా కోర్టుమా? నేనేమన్నా జడ్జినా మనం చెప్పడానికి? ఇప్పుడు నేను జడ్జిని కాదు కదా. ఎందుకంటే లాస్ట్కు ఎవరు దొంగ ఎవరు మంచోళ్ళో, మంగిలి దొంగ అయితే మంగిలి శిక్ష పడుతుంది, జైలు చేస్తుంది. మంగిలి ఏమైనా పైనుంచి దిగొచ్చిందా? ఎవరైనా మంగిలి నేనేమైనా జైలుకైనా పోతా అన్నది, మా తమ్ముడైనా నేను తీసుకుపోతా అన్నది. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా తప్పించుకోలేరు. మీరు తల్లి ముగ్గురు ట్రైన్ కింద పడి చనిపోయిన వాళ్ళని చూశారు కదా. వాళ్ళ కన్న తల్లి కన్నీరు పెట్టిందా? ఎందుకు పెట్టలేదు? ఎవడన్నా పోలీసు వాళ్ళు కానీ పెట్టిర్రా? ఎవ్వరు కానీ పెట్టలే. ఇప్పుడు తల్లి అన్నే ఆమెని చంపేశారు, బయటపడ్డది.